హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మరి వీడియో ఏంటంటే ఈరోజు మా విలేజ్ పక్కనే ఒక చిన్న విలేజ్ ఉంటుంది, ఫజుల్లాబాద్ అని. అక్కడ మాకు సుబ్బారెడ్డి షష్ఠి జరుగుద్దండి. అంటే మా విలేజ్కి ఒక 2 kms ఉంటుంది అంతే, కానీ చాలా బాగా జరుగుద్ది. మీలో ఎంతమందికి సుబ్బారెడ్డి షష్ఠి అంటే తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి సంవత్సరం కూడా జరుగుద్ది. అయితే ఈ సుబ్బారెడ్డి షష్ఠి చాలా బాగుంటుందండి. మేము చిన్నప్పుడైతే నాకు ఈ సుబ్బారెడ్డి షష్ఠికి రాగానే కొన్ని చాలా మెమరీస్ గుర్తొస్తాయండి. నా చిన్నతనంలో జరిగిన విషయాలన్నీ గుర్తొస్తాయి. నా చిన్నతనంలో ఒక రోజైతే నేను ఈ తీర్థానికి రావడానికి చక్కగా నా చిన్నప్పుడైతే బంతి పూలు ఎక్కువగా ఉండేవండి. చీమ బంతి పూలు, అలాగే పెరుగు బంతి, ముద్ద బంతి ఉంటాయి కదా! అలాంటి పూలతో పూల జడ వేసుకొని తీర్థానికి వచ్చేదాన్నండి. మహా అయితే నాకు అప్పుడు 7, 8 సంవత్సరాలు ఉంటాయేమో అంతే, అంతకు మించి ఎక్కువ ఉండవు. అది తీరా తీర్థానికి వచ్చేటప్పటికి మొత్తము ఊడిపోయేది. నా పిలకే చిన్నది ఉండేది, ఆ జడంతా ఊడిపోయేది. పట్టుకొని తిరిగేదానండి. అదైతే నాకు ఇప్పటికీ నా జీవితంలో నేను ఇంత పెద్దదాన్ని తర్వాత కూడా నాకు ఇంకా అది మెమరీస్ అయితే నేను మర్చిపోలేకపోతున్నాను. చాలా నవ్వగా అనిపిస్తుంది. ఈ తీర్థం వచ్చిన ప్రతిసారి నాకు ఆ విషయమే గుర్తొస్తూ ఉంటుందండి. ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్పాను కదండి. ఇక్కడ దేవుడు ఏంటంటే శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి అండి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ 5 రోజులు ఈ తీర్థం అనేది బాగా జరుగుతుందండి. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే దేవుడిని కూడా చాలామంది దర్శించుకుంటారు. చాలా ఘనంగా కూడా చేస్తారు. నైటు సినిమాలు వేస్తారు, తర్వాత కొన్ని నాటికలు వేస్తారండి. తర్వాత డాన్స్‌లు ఇవన్నీ కూడా ఉంటాయి. డాన్స్ బేబీ డాన్స్ అంటారు కదా! అది. ఆర్కెస్ట్రా ఇవన్నీ నిర్వహిస్తారు. నా చిన్నతనంలో కూడా ఇక్కడ మంచి మంచి సినిమాలేసేవారండి. అప్పుడు కూడా రాత్రులొచ్చి చిన్నపిల్లలం కదా! సినిమాలు కూడా చూసేవాళ్ళము. అలాగే ఇక్కడ చాలా చాలా రకరకాల బొమ్మలు అవి ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవైతే ఎంత బాగున్నాయి చూడండి, డిబ్బీలు. చూడడానికైతే చాలా బాగున్నాయి. మట్టితో తయారు చేసిన డిబ్బీలండి ఇవన్నీ కూడా. ఫస్ట్ రోజు అంటే చాలామందొస్తారు. నైట్ ఎక్కువొస్తారు. ఎందుకంటే మార్నింగ్ అంతా ఖాళీ ఉండదు. మార్నింగ్ షాప్స్ కూడా సరిగ్గా పెట్టట్లేదండి. నైట్ అయితే చాలా బావుంటుంది. చాలా జనమైతే చాలా వస్తారు. చుట్టుపక్కలైతే చాలా గ్రామాలున్నాయి. రీసెంట్‌గా అయితే పోలవరం ప్రాజెక్ట్‌లో పోయిన ముంపు గ్రామాలన్నీ ఇక్కడికొచ్చినాయండి. మా ఊరు పక్కకే వచ్చేవి. అక్కడ హౌసెస్ అన్నీ కట్టి వాళ్ళకిచ్చారక్కడ. వాళ్ళైతే చాలామంది వస్తున్నారండి. అయితే ఇంకా సందడి సందడిగా ఉంది తీర్థమంతా అయితే. తీర్థంలో బొమ్మలు చూడండి ఎంత బావున్నాయో నిజంగా. మనము ఆడవాళ్ళము తీర్థం వెళ్ళినా, చిన్నపిల్లలు తీర్థం వెళ్ళినా సరే ఈ బొమ్మలే కొనుక్కుంటామండి. ఆడవాళ్ళకి ఎక్కడికెళ్ళినా సరే షాపింగే. ఎక్కువ నాకు ఈ స్టాల్స్ దగ్గర కనిపించింది ఆడవాళ్ళే కనిపించారండి. అందరూ ఏవోటి కొనుక్కుంటూ గాజులని, బుట్టలని, చెవులీలని ఎక్కువగా ఇవే కనిపిస్తున్నాయి. పిల్లలకైతే చక్కగా మనకి బొమ్మలు, కార్‌లవి కనిపిస్తాయండి. మీలో ఎంతమందికి ఈ జీళ్ళంటే ఇష్టమో చెప్పండి. నా చిన్నప్పుడైతే జీళ్ళు బాగా సాగదీసేవారండి. అంత దూరం సాగదీసి వాటిని కట్ చేసి తింటే నోట్లోని జీడనేది సాగుతూ ఉండేది. చాలా టేస్టీగా అనిపించేదండి. ఇప్పుడైతే జీళ్ళు అలా ఉండట్లేదసల. వెంటనే నోటెట్టుకోగానే కరిగిపోతున్నాయి. అదసలు తిన్నట్టే అనిపించట్లేదు. మీరు కూడా అలా ఎప్పుడైనా తిన్నారా జీడిని? తింటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మర్చిపోవద్దు. మీకు ఇలాంటి అనుభవాలు ఏమైనా తీర్థం వెళ్ళే అనుభవాలు గానీ, మీ ఊరు పక్కన ఏమైనా తీర్థాలు జరిగితే గానీ చెప్పండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా చేయండి. ఈ షాప్‌లో అయితే ఎక్కువ బ్యాంగిల్స్, తర్వాత దండలున్నాయి ఎక్కువగా. పిల్లలు ఇవన్నీ దండలన్నీ చూస్తున్నారండి. మనకి తీర్థం అంటే ఇంకా దండలు, ఈ బొమ్మలే కదండీ అన్నీ కనిపించేవి. ఇచ్చట ఏ వస్తువైనా రూ. 20 అంటండి, రూ. 30 అంటండి. బావున్నాయి. ఈ స్టాల్‌లో అయితే ఏ వస్తువైనా రూ. 20, రూ. 30 అంటండి. భలే అనిపించింది నాకైతే. పిల్లలకి పెట్టిన హెయిర్ బ్యాండ్స్, తర్వాత రింగ్స్, తర్వాత లిప్ మ్యాజిక్ ఉంటది కదండీ! అవన్నీ రూ. 20, రూ. 30. తర్వాత ఇది మనకి నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటది కదా! అది కూడా రూ. 20, రూ. 30 అండి. ఇక్కడ దండలైతే ఈ స్టాల్‌లో అయితే చాలా బావున్నాయి. అలా ఒక స్టిక్కర్ అంటించారు చక్కగా. మనకి నచ్చితే కొనుక్కోవచ్చు. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయండి. నా చిన్నతనంలో అయితే ఇన్నున్నాయో లేదో నాకైతే గుర్తులేదు కదండీ. కొన్ని విషయాలే గుర్తుంటాయి కదా! చిన్న పిల్లలం కదా! ఇప్పుడైతే పర్వాలేదు, చాలా స్టాల్స్ ఉన్నాయి. నాకు ఈ షాప్‌లో అయితే చూడండి 2 ఇన్ 1 నెయిల్ పాలిష్ అనమాట. అంటే అది మనకి నెయిల్ ఆర్ట్ ఏసుకునేదనుకుంటండి. ఇంతకుముందు వచ్చేవండి అవి. ఇప్పుడైతే మనకి తీర్థాల్లోనే కనిపిస్తుంది. చాలా రేర్‌గా కనిపిస్తుంది ఆ గోల్డ్ రింగ్ అయితే నాకు. ఇక్కడైతే బ్యాంగిల్స్ ఉన్నాయండి. రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి. నాకైతే షాప్‌లో మాకు చిన్న షాప్ ఉందండి. షాప్‌లో అయితే నాకు ఇలాంటి బ్యాంగిల్స్ అయితే కనిపించవు. నాకెక్కువ కనిపించేది రాజమండ్రి మెయిన్ రోడ్‌లో ఇలానే కనిపిస్తాయి. తర్వాత ఈరోజు ఇక్కడ ఈ తీర్థంలో చూసాను. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి.
భలే అనిపించినాయి బ్యాంగిల్స్ చూడడానికి. నాకైతే నా సైజ్ అయితే దొరకదు. నా సైజే 28 కన్నా ఎక్కువ అండి. అందుకే నాకు సైజే దొరకదు. తర్వాత ఇలా ఫ్రంట్‌కి వచ్చిన తర్వాత ఇవన్నీ బొమ్మల స్టాల్స్ అండి. బొమ్మలైతే భలే ఉన్నాయి. ఏదైనా 100, 150, 200 మనకి తీర్థంలో అయితే భలే బేరమాడుకోవచ్చండి. వాళ్ళు 250 అట్లా చెప్పారంటే మనకి 150కి ఇస్తారు. 150 చెప్పారంటే 100కి ఇస్తారు. ఏదో మన సాటిస్ఫాక్షన్ అలా బేరమాడితే వాళ్ళు ఇస్తారండి. అయితే మేము కూడా తీసుకున్నాము. నేను ఇందాక బ్లాక్ బీడ్స్ దండ ఒకటి తీసుకున్నానని చెప్పాను కదా! అది 450 చెప్పి 250కి ఇచ్చారు. తర్వాత ఇక్కడ మా బాబుకి గన్ తీసుకున్నానండి. అలాగే మా మేనకోడలికైతే షటిల్ బ్యాట్లు చిన్నవన్నమాట, పిల్లలు ఆడుకునే టైపు. అది కూడా తీసుకున్నాము. తర్వాత బుడ్డి బుడ్డి ఆడుకునేవి చిన్న చిన్న బొమ్మలు తీసుకున్నారు పిల్లలు. తర్వాత ఇక్కడ మనకి దేవుడి ఫోటోలు కూడా ఉన్నాయండి. గడియారాలు, లైట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే బాగా నచ్చింది ఏంటంటే నాకు ఇక్కడ క్యాలెండర్ నచ్చిందండి. క్యాలెండర్ చూస్తున్నారు కదా, ముగ్గుల క్యాలెండర్ పుష్ప అండి. పుష్ప 2 ఈ పుష్ప 2 వేసి పైన చక్కగా పుష్ప 2 ఫోటో పోస్టర్ వేసారండి. అల్లు అర్జున్ ఫోటో భలే అనిపించింది నాకు చూసినప్పుడు. ముగ్గులైతే మాత్రం ఎప్పుడు మారవండి. ఒకటే ముగ్గులు ఉంటాయి అందులో. మీరు గమనించారో లేదో, మనకి ముగ్గుల పుస్తకంలో అవే ముగ్గులు రిపీట్ అవుతూ ఉంటాయి. మహా అయితే ఇయర్‌తో పెడతారు కదా! ఆ ముగ్గు ఒకటే మారుతుంది అనుకుంటా. మిగతాయన్ని యాజ్ యూజువల్‌గా ఉంటాయి. ఫుల్ లైటింగ్ ఉందండి లోపల. పిల్లలైతే భలే తిరుగుతున్నారు. చాలామంది జెంట్స్, లేడీస్ ఇవంతా చాలా ముచ్చటగా తిరుగుతున్నారు ఇదంతాని. చూసారు కదా! ఇందాక నేను చెప్పాను కదా! షటిల్ బ్యాట్ తీసుకున్నామండి. ఇవండి చిన్నవి 100 రూపీస్ అండి అది షటిల్ బ్యాటు. తర్వాత ఈ గన్ తీస్తున్నాడు కదా ఈ అబ్బాయి, అదేమో మా బాబుకి. ఇది 100 రూపీసేనండి ఇది కూడా. 100 రూపీస్ కాదు, 150 రూపీస్ తీసుకున్నారు ఇది. మరి ఎంత కాస్ట్ ఉంటుందో తెలీదు కానీ 150 తీసుకున్నారు. మాకైతే పర్వాలేదు అనిపించింది. తీర్థంలో ఇంతకన్నా మనము తక్కువ అడగలేము. అలాగే తర్వాత ఇంకో సెక్షన్‌కి వస్తే ఇక్కడంతా పిల్లల ప్లేయింగ్ సెక్షన్ అండి ఇదంతాని. పిల్లలు ఆడుకోవడానికి జెయింట్ వీల్ ఈచ్ వన్ 80 రూపీస్ తీసుకుంటున్నారండి. చాలా కాస్ట్ అయితే ఎక్కువే, కానీ 80 రూపీస్, 50 రూపీస్ అలా తీసుకుంటున్నారు పిల్లలకి. ఇంకో మా వాళ్ళు ఎక్కుతున్నారు కదండి, చూస్తున్నారు కదా, లోపలికి వెళ్తున్నారు. వీళ్ళు జంపింగ్ చేసేది అయితే 50 రూపీస్ అంటండి. 5 మినిట్స్ అట్లా ఉంటారు అంతే, ఎక్కువ కాదు. ఆ జెయింట్ వీలు తర్వాత లోపల తిరిగేది కూడా ఉంది. మొత్తం అంతా లోపలికి వెళ్ళలేదు ఇంకా. వీళ్ళందరూ లోపల పైన ఏదో ఎక్కారు, డ్రాగన్ లాంటిది ఎక్కారండి మా వాళ్ళైతే. ఇక్కడ చూడండి, ఇదైతే కళ్ళు తిరిగిపోద్ది నాకు. నా చిన్నప్పుడు ఎక్కానండి ఇక్కడ, వేరే రాజమండ్రిలో ఎక్కానండి ఆ చిన్నప్పుడు. అప్పుడైతే నాకు కళ్ళు తిరిపి భయం వేసేసింది. మా వాళ్ళైతే ఇది ఎక్కారు. దీనికైతే ఈచ్ వన్ ఒక పర్సన్‌కి 80 రూపీస్ తీసుకున్నాడండి దీనికైతే. చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపించింది నాకు. చాలా కాస్ట్ అనిపించింది. మహా అయితే ఒక 3, 4 రౌండ్స్ వేస్తున్నాడు అంతేనండి. అది అలా తిరుగుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా కళ్ళు తిరుగుతాయండి. కూర్చోవచ్చు మనము. గుర్రాలు లాంటివి సీటింగ్ అన్నీ ఉంటాయి కానీ కళ్ళు తిరిగిపోతాయి. తర్వాత లాస్ట్‌కి వచ్చేటప్పటికి క్రేజీ కాట్ అని ఒకటి కనిపించిందండి. ఈ లోపలైతే మనకి హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు, టీ షర్ట్స్, ఇలా ప్యాంట్లు అవన్నీ కనిపించాయండి. బ్యాగ్స్ అయితే రీజనబుల్గా అనిపించింది. చిన్న బ్యాగ్ ఈచ్ వన్ 100 రూపీస్ నుంచి ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి పట్టుకొని చూడండి, చిన్న బ్యాగ్ కనిపిస్తుంది కదా, ఆ బ్యాగ్ అయితే 100 రూపీస్ అండి. నేను కూడా చూపిస్తాను, ఎందుకంటే నేను కూడా చూసాను తీసుకుందామని. అయితే ఆల్రెడీ ఉందని తీసుకోలేదు. ఇదిగోండి బ్యాగు. ఈ బ్యాగ్ అయితే 100 రూపీస్. అలాగే ఇక్కడ చెప్పులు, పిల్లల టాయ్స్ కూడా ఉన్నాయి. చెప్పులు అయితే లేడీస్వి ఈచ్ వన్ ఏదైనా సరే 100 రూపీస్ అంటండి. కప్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇది కూడా నా సైజ్ దొరకలేదు. ఇక్కడ కప్స్ చూడండి, భలే అనిపించింది కదా. కాస్ట్ కూడా 100 రూపీసేనండి. క్వాలిటీ కూడా బాగుంది, చాలా బాగుంది. మరీ అంత డల్ క్వాలిటీ అయితే ఏమీ లేదు. 100 రూపీస్కి ఇలా అన్నీ వచ్చేస్తున్నాయి. ఆ కప్పు, తర్వాత ఫ్లవర్ కప్పు, బౌన్న కప్పు, ఇవన్నీ కూడా వస్తున్నాయండి. తీర్థం అయితే ఈ విధంగా ఉంది. మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాము తీర్థానికి వెళ్ళి. జస్ట్ అంటే చూడడం అంటే ఇష్టమండి, అంతే, చూసి వస్తామే. సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి